ఒక రోజు మా హస్బెండ్ ఉన్నప్పుడు మా అమ్మ గట్టిగా అడిగేసరికి నెక్స్ట్ డే ఎక్కడి నుంచి తెచ్చాడో తెలీదు కానీ ఆ ఉంగరం తీసుకొచ్చి చూపించాడు. ఇది జరిగిన కొన్ని డేస్ కి నా గోల్డ్ బాక్స్ మొత్తం మిస్ అయింది. అడుగుతుంటేనేమో బంగారం మొత్తం నా కొడుకే తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు, నాకేం సంబంధం లేదు అంటుంది. నా గోల్డ్ మొత్తం మాయం చేసేసరికి మేము పంచాయతీ పెట్టించాము. అక్కడ కూడా సేమ్ ఆన్సర్, గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టామనే చెప్తున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎవరు బయటకు తీసుకురావాలి అంటే సైలెంట్ గా ఉన్నాడు, నో ఆన్సర్. అండ్ ఇంకొక షాకింగ్ విషయం కూడా చెప్పాడు. మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఏ జాబు చేయలేదంట. రోజు ఇంటి నుంచి జాబ్ కని వెళ్లి వాళ్ళ సొంత ఊరిలో పేకాట ఆడేవాడంట. ఇవన్నీ తెలిసాక ఇంత చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంతలా వీళ్ళ చేతిలో మోసపోయానా అని బాధ అనిపించింది. మా పెళ్ళయి ఇప్పటికి 4 years. ఈ 4 years జాబ్ చేస్తున్నా అని నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. బాబుకేమో 2 years, పెద్దయ్యే కొద్దీ ఎవరి దగ్గర ఉండట్లేదు వాడు. అందుకని ఇతనిని నమ్ముకొని రీసెంట్ గానే నేను చేసే జాబ్ కి రిజైన్ చేశాను. ఈ 4 years నన్ను భలే మోసం చేశాడు. ఫ్యూచర్ లో మారుతాడు అనే హోప్స్ కూడా లేవు నాకు. బెట్టింగ్ గేమ్స్ కూడా ఆడేవాడంట. ఇది చాలదా ఒకరి లైఫ్ కంప్లీట్ గా స్పాయిల్ అయిపోవడానికి? ఇప్పటి వరకు ఆ బెట్టింగ్ గేమ్స్ లో ఎన్ని లక్షలు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. పంచాయతీలో పెద్ద మనుషులు అడిగినా కూడా చెప్పట్లేదు. మేము ఉండేది సిటీలో, అతని సొంత ఊర్లో రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేర్ల మీద పర్సనల్ లోన్స్ కూడా తీసుకున్నాడంట. అది చాలదన్నట్లు వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్లి